తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రుల మీటింగ్ అంటే అప్పట్లో ప్రగతి భవన్లనే పక్క రాష్ట్రంకి వెళ్ళి చుట్టాలు రాగానే జోరుగా ఎదుర్కొని లోపటికి దొలకపోయి విందు భోజనాలు చేపించినాక గప్పుడు కూసునేది. ఏమున్నా ఇద్దరు సీఎంలే, నడిమిట్లా ఓ పెద్ద మనిషి ఉంటేనే కదా మంచేదో చెడేదో చెప్పేది. గట్లనే పంచాయతీ ఉంటే తష్వ చేసేది. అయితే ఇయాల సుత సీఎంలు రేవంత్ రెడ్డి సారు చంద్రబాబు సారు కలుసుకున్నారు. కానీ హైదరాబాద్లనో అమరావతిలోనో కాదు, ఢిల్లీలా కృష్ణా గోదావరి నీళ్ల వాటాలు తేల్చుకునే కార్యం. మరి అది కూడా ఓ సెంటర్ గవర్నమెంట్ పెద్ద మనిషి ముంగట. చూద్దాం పాండ్రి మరి ఎట్లా నడిచిందో, ఏం డిసైడ్ చేసిండ్రో. ఇద్దరు ముఖ్యమంత్రుల సన్మానాలు సత్కారాలు అయినాక చెరో బాజు కూకుంటే నడిమిట్ల సెంటర్ నీళ్ల మంత్రి పాటిల్ సారు, రెండు రాష్ట్రాల ప్రాజెక్టుల మంత్రులు, పెద్ద ఆఫీసర్లు, ఇంజనీర్లు అంతా వచ్చిండ్రు. బనకచెర్ల ప్రాజెక్టు మీదనే చర్చ చేయాలని సీఎం చంద్రన్న అనుకొస్తే లేలే మాకు నడవదని 13 ముచ్చట్లు ముంగట పెట్టిర్రు మనోళ్ళు. పాలమూరు, రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు ఎంబటే పర్మిషన్ ఇవ్వాలి. తుమ్మడిహెట్టి కాడ బ్యారేజ్ కట్టేటట్టు మహారాష్ట్ర సర్కార్ నొప్పియాలి. శ్రీశైలం బేసిన్ నుంచి ఏరే జాగాలకు నీళ్లు మలుపుకోవద్దు, డ్యామ్ సేఫ్టీ కోసం రిపేర్ చేయాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఎన్జిటి ఆర్డర్ అమల్లో పెట్టాలని ముఖ్యమైన డిమాండ్లు. బనకచెర్ల ఒప్పుకునే ముచ్చటే లేదు. కావాలంటే పోలవరం లెక్కనే ఇచ్చెంపల్లి ప్రాజెక్టు సెంటర్ వాళ్ళు పైసలు ఇచ్చి ఆడికెళ్లి గోదావరి నీళ్లు కావేర్లు కలపటానికి ఓకే అని ఒక ప్రతిపాదన ఇచ్చిరాట. దగ్గర గంటన్నర నడిచింది మీటింగు. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. కృష్ణా గోదావరి నల్ల మీకెళ్ళి ప్రాజెక్టులు కట్టాలనుకున్న కొత్త ప్రాజెక్టులు ఉన్న సమస్యల మీద ఒక కమిటీ వేయాలని డిసైడ్ చేసిండ్రు. రెండు రాష్ట్రాల ఆఫీసర్లు, ఇంజనీర్లు కూకున్నా తశ్వగాకు టేకప్పుడు సీఎంలు మళ్ళా మీటింగ్ పెట్టుకుంటారట. వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ వాటన్నిటిని కూడా 30 రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది. ఏ ప్రాజెక్ట్కి వెళ్ళి ఎవరెంత నీళ్ళు తీసుకునేది తెలిసే టెక్నాలజీ మీటర్లు పెట్టబోతున్నారు, లెక్క పక్కా ఉండేటట్టు. ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది, తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా. ఇది శ్రీశైలం డ్యామ్ వెంటనే మరమ్మతులు, రిహాబిలిటేషన్ మెజర్స్ అన్ని తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం మరి చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో గోదావరి ఆఫీసు, ఆంధ్రాలో కృష్ణానది ఆఫీసు పెడతారట పాత అగ్రిమెంట్ల ప్రకారము. 10 ఏళ్లకెళ్ళి పెండింగ్లు ఉన్నాయి, ఎన్నో మాట్లాడుకున్నాము, అన్నిటికీ తువ్వ సాఫ్ చేస్తున్నాము అన్నాడు రేవంత్ రెడ్డి సారు. ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు, వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు, వీళ్ళు కొట్టుకుంటే బాగుండు, దాంతో మేము రాజకీయంగా బతికొస్తామని ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తాం, జాలి పడతాం. ఇయాల్టి మీటింగ్ మంచిగా జరిగింది, మాకు కూడా ఆనందమే అనుకొచ్చిండు ఆంధ్ర నీళ్ల మంత్రి రామానాయుడు సారు. ఒక మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో మరి ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క చర్చలు జరిగినటువంటి చూడాలి. మరి ఇక కమిటీ చేసినాక ఏ ప్రాజెక్టు మీద ఎట్లా ముంగడికి పోతారో.